వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం నైట్ కాల్ మూవీ అయితే చూడబోతున్నాం. సో మూవీ అయితే బెల్జియంలోని ఒక సిటీని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రజలందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే దానికోసం ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా అక్కడ ఒక ఘటన అయితే జరిగింది. ఏ తప్పు లేని ఒక నల్ల మనిషిని ఒక పోలీస్ ఆఫీసర్ చంపేస్తాడు. దీని తర్వాత మనం మ్యాడీ అనే ఒక కాలేజ్ అబ్బాయిని చూస్తాం. అతను ఒక లాక్ స్మిత్ అనమాట. లాక్ స్మిత్ అంటే తెలుసు కదా, తాళాలు తెరిచేవాడు అని అర్థం. సో ఫ్రెండ్స్, మ్యాడీ ఈ టైంలో కూడా ఇంకా పని చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కపుల్ వాళ్ళ ఇంటిని బయట నుండి లాక్ చేసి కీని ఇంట్లోనే మర్చిపోతారు. ఇంకేముంది, ఇప్పుడు మ్యాడీ వాళ్ళు లాక్ తెరవాల్సి ఉంటుంది. ఆఖరికి వాళ్ళు ఇంట్లోకి వెళ్లి సంతోషంతో చాలా మంచి పని చేస్తున్నావు అని మ్యాడీని మెచ్చుకుంటారు. ఇక మ్యాడీ కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుండగా దారి మధ్యలో అతనికి క్లారీ అనే అమ్మాయి నుండి కాల్ వస్తుంది. తను మ్యాడీకి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తూ, నేను ఇంటి బయట ఉన్నాను, డోర్ లాక్ అయిపోయింది, నాకు మీ సహాయం కావాలి, ప్లీజ్ త్వరగా రండి అని చెప్పడంతో మ్యాడీ కూడా వెంటనే అడ్రస్ కు వెళ్తాడు. అండ్ అక్కడ మ్యాడీకి ఇంటి బయట నిల్చొని ఉన్న క్లారీ కనిపిస్తుంది. క్లారీ తనతో ఇంటి డోర్ ని త్వరగా తెరవమని చెప్తుంది. కానీ అంతకంటే ముందు మ్యాడీ తనని తన ఐడి మరియు డబ్బులు అడ్వాన్స్ లో ఇవ్వమని అడుగుతాడు. ఐడి ఎందుకు అడుగుతాడు అంటే అది క్లారీ ఇల్లే అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అప్పుడు క్లారీ, నా అదృష్టం బాగోలేదు, నా ఐడి మరియు వ్యాలెట్ రెండు ఇంట్లోనే ఉన్నాయి, ఒకసారి డోర్ తెరవగానే నీకు రెండు ఇస్తాను అని చాలా అమాయకంగా చెప్తుంది. దాంతో మ్యాడీకి ఏ అనుమానం రాదు. మ్యాడీ డోర్ తెరిచాక క్లారీ లోపలికి వెళ్తుంది. అండ్ కాసేపటి తర్వాత బయటికి వచ్చి మ్యాడీతో, బిల్డింగ్ కింద ఏటీఎం ఉంది, అక్కడ నుండి నీకు ఇవ్వడానికి క్యాష్ తీసుకుని వస్తాను, అప్పటి వరకు నువ్వు లోపల వెయిట్ చేయి అని చెప్పడంతో మ్యాడీ కూడా అందుకు సరే అని లోపలికి వెళ్తాడు. కానీ చాలాసేపు అయినా కూడా క్లారీ వెనక్కి రాదు. అండ్ అప్పుడే సడన్ గా మ్యాడీకి క్లారీ కాల్ చేసి, నన్ను క్షమించు, ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు నాది కాదు, ఆ ఇంటి ఓనర్ వచ్చే ముందే నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తుంది. అది విని మ్యాడీ, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, తను వెళ్ళబోతూ ఉంటాడు. కానీ అదే సమయానికి ఆ ఇంటి ఓనర్ తన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఆ ఓనర్ తనని దొంగ అనుకుని మ్యాడీని బాగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అతను మ్యాడీని చంపేసేలానే కొడతాడు. అప్పుడు మ్యాడీ తన మనసులో, ఇప్పుడు నేను ఎలా అయినా తప్పించుకోవాలి, అంటే ఇతన్ని కొట్టాల్సిందే అని అనుకుంటాడు. దాంతో మ్యాడీ అక్కడ పడి ఉన్న ఒక స్క్రూ డ్రైవర్ తో ఆ ఇంటి ఓనర్ పైన చాలా సార్లు దాడి చేస్తాడు. అదే సమయంలో ఆ స్క్రూ డ్రైవర్ వెళ్లి ఆ ఓనర్ యొక్క శరీరంలోని సెన్సిటివ్ పార్ట్ లో గుచ్చుకుంటుంది. అండ్ దాంతో ఆ ఓనర్ అక్కడికక్కడే చనిపోతాడు. మ్యాడీ తను ఒక మనిషిని హత్య చేశాడు అనే విషయం నమ్మలేకపోతాడు. తను చాలా ఏడుస్తాడు. ఇప్పుడు తను చిక్కుకోకుండా ఉండాలి అంటే వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అండ్ తనకి తెలుసు. దాని తర్వాత మ్యాడీ తన శరీరం పైన పడ్డ రక్తపు మరకలని బాగా క్లీన్ చేసుకుని ఆ శవాన్ని ఎలా దాచాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మ్యాడీ ఆ శవాన్ని దాచే ముందే అక్కడికి ఆ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. దాంతో మ్యాడీ బెడ్ కింద దాక్కుంటాడు. ఆ ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ శవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ హత్య ఎవరు చేశారో అతనికి అర్థమవదు. రూమ్ లో ఉన్న మ్యాడీ యొక్క టూల్ బాక్స్ చూసి ఓనర్ వాళ్ళ ఫ్రెండ్ కి హంతకుడు అక్కడే ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. దాంతో తను గన్ తీసుకుని అక్కడ ఎవరు ఉన్నారా అని ఇల్లంతా తిరుగుతూ వెతుకుతాడు. కానీ ఎలాగోలా తన కళ్ళు కప్పి మ్యాడీ ఆ ఇంట్లో నుండి తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు. తను కారులో వెళ్లిపోతూ ఉంటాడు. కానీ తన అదృష్టం బాగాలేదనుకుంటా. కాస్త దూరం వెళ్ళాక కార్ అయితే ఆగిపోతుంది. దాంతో ఆ వ్యక్తి మ్యాడీని పట్టుకుని బాగా కొట్టి తనని కిడ్నాప్ చేసి వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మ్యాడీకి తన ముందు చాలా దుర్మార్గమైన క్రిమినల్ బాస్ నిక్ కనిపిస్తాడు. అప్పుడు తన మనసులో, నేను నిక్ మనిషిని చంపాననుకుంటా, ఇప్పుడు నేను కూడా చనిపోతాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ నిక్ కి ఇంట్లో డబ్బులు దొంగిలించడం వల్ల వచ్చినంత కోపం తన మనిషి చనిపోయినందుకు రాదు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ క్లారీ ఆ ఇంటికి డబ్బులు దొంగిలించడం కోసమే వస్తుంది. ఆ డబ్బులు నిక్ కి ఇవ్వడంతో తను మ్యాడీని డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు అని అడుగుతాడు. దాంతో మ్యాడీ తనకి జరిగిందంతా చెప్తూ, చూడు, నన్ను అక్కడికి క్లారీ అనే అమ్మాయి పిలిచింది, తనే మీ డబ్బులు దొంగిలించింది, పొరపాటున నా చేతిలో మీ మనిషి చనిపోయాడు అని అంటాడు. ఫ్రెండ్స్, మ్యాడీ చెప్పింది నిక్ కి నమ్మాలనిపించకపోవడంతో తను మ్యాడీ ఊపిరి కూడా తీసుకోకుండా మొహం అంతా టేప్స్ వేసి తనని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్, అప్పుడే నిక్ మ్యాడీ భయపడుతూ ఉండటం గమనిస్తాడు. తన మొహం చూస్తే డబ్బులు దొంగిలించినట్టుగా అనిపించట్లేదు. దాంతో తన మొహం పైన టేప్స్ ని తీసేస్తాడు. అప్పుడు నిక్ మ్యాడీతో, నువ్వు ఏం చేసావన్నది నాకు అనవసరం, ఈ మర్డర్ చేసింది నువ్వా వేరే వాళ్ళ అన్నది కూడా నాకు అవసరం లేదు, నాకు నా డబ్బులు కావాలి. ఇప్పుడు నీ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఆ అమ్మాయిని వెతికి తీసుకురా, లేదంటే రేపటికి నువ్వు బ్రతికొండవు, ఎలా అయినా డబ్బులు వెతుకు అని చెప్పడంతో మ్యాడీ కూడా అందుకు ఒప్పుకుంటాడు. నిక్ తన ఇద్దరు మనుషులని మ్యాడీతో పంపుతాడు. వాళ్ళిద్దరే రెన్ అండ్ థియో. క్లారీని వెతకడంలో వాళ్ళు మ్యాడీకి సహాయం చేస్తారు. ఇక మ్యాడీ ఆ క్లారీని వెతకడానికి బయలుదేరతాడు. అన్నిటికన్నా ముందు ఆ ముగ్గురు ఒక అవాయిడెడ్ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఓనర్ కి క్లారీ గురించి కథ మొత్తం చెప్పాక తను అక్కడ క్లారీ ఉందో లేదో అని వెతకమని చెప్తుంది. దాంతో వాళ్ళు ప్రతి ఒక్క రూమ్ కి వెళ్లి క్లారీని వెతుకుతారు. కానీ తను అక్కడ ఎక్కడా కనిపించదు. వాళ్ళు అన్ని రూమ్స్ కి వెళ్లి జనాలని కంగారు పెడుతూ ఉండటంతో కొంతమంది కస్టమర్స్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. రెన్ మరియు థియో కస్టమర్స్ తో గొడవ పడుతూ ఉండగా మ్యాడీ పక్క రూమ్ లో క్లారీ కోసం వెతుకుతూ
బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో మ్యాడీకి అవకాశం దొరికి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాసేపు మ్యాడీ వాళ్ళ కంటికి కనిపించకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళాడా అని రెన్ మరియు థియో మ్యాడీని వెతుకుతారు. మ్యాడీ ఒక దగ్గర దాక్కుని ఉండగా అప్పుడే తనకి రెన్ బయట ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు. తను ఒక అమ్మాయితో మాట్లాడుతూ, తెలివి తక్కువదానా, నువ్వు ఆ వ్యక్తిని ఆ ఇంట్లోనే ఎందుకు వదిలేశావు అని అనగా అటువైపు నుండి ఆ అమ్మాయి, నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు, తను ఊరికైనా ఐడియా అడుగుతున్నాడు అని అంటుంది. ఫ్రెండ్స్, వాళ్ళ మాటలు చూస్తే రెన్ మాట్లాడేది క్లారీతోనే అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఇది చేశారు. రెన్నే క్లారీకి సహాయం చేసి ఉంటాడు. మ్యాడీ వాళ్ళ మాటలన్నీ వింటాడు. అప్పుడే తనకి రెన్ కూడా ఈ కథలో ఉన్నాడు, తనే ఇదంతా చేస్తున్నాడు అని అనుమానం కలుగుతుంది. రెన్ కాల్ కట్ చేసే లోపు ఇక్కడ థియో మ్యాడీని కనిపెడతాడు. ఇందాక కస్టమర్స్ తో గొడవ పడుతూ థియో ఒక కస్టమర్ ని చంపేశాడంటే ఆ శవాన్ని ఏదో ఒకటి చేయాలి మరి. కాబట్టి వాళ్ళు ఇద్దరు ఆ శవాన్ని దాచే పనిలో పడతారు. ఆ సమయంలో మ్యాడీ పారిపోకుండా ఉండడానికి రెన్ తనని ఒక రూమ్ లో బంధించి ఉంచుతాడు. కానీ రెన్ తిరిగి వచ్చేసరికి రూమ్ లో మ్యాడీ కనిపించడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మ్యాడీ ఆ రూమ్ లోని కబోర్డ్ లో దాక్కుంటాడు. కానీ రెన్ కేమో మ్యాడీ ఆ రూమ్ నుండి తప్పించుకొని పారిపోయాడు అనిపిస్తుంది. రెన్ ఈ విషయం థియోకి చెప్పడానికి వెళ్ళినప్పుడు మ్యాడీ అక్కడి నుండి తప్పించుకుంటాడు. కానీ కొంత దూరం వెళ్ళాక రెన్ మరియు థియో మ్యాడీని చూసి తన పైన కాల్పులు జరుపుతూ తన వెనకే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ పాపం మ్యాడీ వాళ్ళ కాల్పుల నుండి కూడా తప్పించుకుని సైకిల్ మీద పారిపోయి ట్రైన్ ఎక్కేస్తాడు. ఫ్రెండ్స్, ఈ విషయం నిక్కీకి తెలియడంతో తను పోలీస్ ఆఫీసర్ అయిన తన ఫ్రెండ్ కి కాల్ చేసి మ్యాడీ గురించి అంతా చెప్తూ ఎలా అయినా సరే అతన్ని కనిపెట్టు అని చెప్తాడు. మరోవైపు మ్యాడీకి ఒక కాల్ అయితే వస్తుంది. అవతల వైపు నుండి క్లారీ గొంతు వినిపిస్తుంది. కానీ మ్యాడీ ఏమీ మాట్లాడకపోవడంతో కాల్ కట్ అవుతుంది. ఫ్రెండ్స్, అప్పుడే మ్యాడీ తన దగ్గర ఉన్నది రెన్ యొక్క ఫోన్ అని రియలైజ్ అవుతాడు. అండ్ అప్పుడే క్లారీ నుండి కాల్ రావడంతో రెన్ కి క్లారీ తెలుసు అని మ్యాడీకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇదే అవకాశం అనుకుని మ్యాడీ రెన్ ఫోన్ నుండి ఎన్ని డబ్బులు అయితే తీసుకున్నావో అవన్నీ తీసుకొని నేను చెప్పిన క్లబ్ కి వచ్చాయి అని మెసేజ్ చేస్తాడు. అండ్ అందుకు క్లారీ కూడా సరే అని రిప్లై ఇస్తుంది. కాసేపటికి మ్యాడీ క్లబ్ కి చేరుకుని క్లారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మ్యాడీ అనుకున్న దానికన్నా క్లారీ చాలా తెలివైనది. రెన్ ఫోన్ మ్యాడీ దగ్గర ఉందని అండ్ మ్యాడీయే తనని క్లబ్ కి పిలిచాడనే విషయం క్లారీకి ముందే తెలుసు. అందుకే తను ఈ విషయం రెన్ కి చెప్పి ఏ డబ్బులు తీసుకురాకుండా ఖాళీ బ్యాగ్ తో వస్తుంది. అప్పటికే రెన్ ఇంకా క్లబ్ కి రాకపోవడంతో మ్యాడీ క్లారీని బేస్మెంట్ కి తీసుకువెళ్లి చైర్ కి కట్టేస్తాడు. తర్వాత తను బ్యాగ్ లో చూడగా అందులో ఏ డబ్బులు ఉండవు. దాంతో మ్యాడీకి కోపం వచ్చి డబ్బులు ఎక్కడున్నాయి అని అడగగా అందుకు క్లారీ నాకు తెలీదు అని అబద్ధం చెప్తుంది. దాంతో మ్యాడీకి ఇంకా కోపం వచ్చి క్లారీ చేయి పైన గట్టిగా కొడతాడు. ఆ నొప్పికి క్లారీ పెద్దగా అరుస్తుంది. కానీ మ్యాడీ దగ్గర వేరే దారి లేదు. తను కూడా ఒక మూలను కూర్చొని నేను మీకు ఏ ఉపకారం చేశాను, ఎందుకు నన్ను ఇలా ఇరికించారు అని బాధపడతాడు. ఫ్రెండ్స్, అప్పుడు క్లారీ మ్యాడీ బాధని అర్థం చేసుకుంటుంది. తను మ్యాడీతో రెన్ నా అన్న, నాకు ఈ దొంగతనం చేయడం ఇష్టం లేదు, కానీ రెన్ చెప్పడం వల్లే చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో నేను నీకు డబ్బులు ఇవ్వలేను, లేదంటే రెన్ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తుంది. దాంతో మ్యాడీ తనని అర్థం చేసుకుని నేను కూడా ఏమీ చేయలేను అని అంటాడు. కానీ క్లారీ మ్యాడీ గురించి కంగారు పడుతూ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, మళ్ళీ రెన్ వస్తే నీకే పెద్ద సమస్య అని చెప్పడంతో మ్యాడీ అదే బేస్మెంట్ లో ఒక చోట దాక్కుంటాడు. ఇంతలోనే రెన్ అక్కడికి చేరుకుని మ్యాడీ ఎక్కడా అని అడుగుతాడు. అందుకు క్లారీ మ్యాడీ ఇక్కడికి రానే లేదు, తనకి మన పైన అనుమానం కలిగిందనుకుంటా అని అంటుంది. ఫ్రెండ్స్, అదే సమయంలో రెన్ కి మరియు క్లారీకి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది మొదలవుతుంది. ఒకరేమో డబ్బులు దొంగలించకుండా ఉండాల్సింది అని అంటే మరొకరు దొంగలించాల్సిందే అని అంటారు. అప్పుడు రెన్ క్లారీతో నువ్వు డబ్బులు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పి తనని క్లబ్ బయట వదిలిపెట్టడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, రెన్ తిరిగి క్లబ్ యొక్క బేస్మెంట్ లోకి వస్తాడు. ఎందుకంటే తను క్లారీ చేతికి తగిలిన దెబ్బలని చూస్తాడు. దాంతో తనకి ఆ దెబ్బలు కొట్టింది ఖచ్చితంగా మ్యాడీయే అని అనుమానం వస్తుంది. అండ్ క్లారీ ఆ విషయం దాచింది అని కూడా రెన్ కి తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, రెన్ అనుమానం క్లియర్ అవుతుంది. రెన్ మ్యాడీ క్లబ్ లో నుండి చాటుగా తప్పించుకోవడం చూసి తనని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుంటాడు. ఒక ప్లేస్ లో తను మ్యాడీ తలవైపు గన్ను పెట్టి ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని అంటూ ఉంటాడు. తను బుల్లెట్ ని కాల్చబోతూ ఉంటాడు. కానీ అప్పుడే మ్యాడీ అక్కడే ఉన్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ రెన్ మీదకి విసిరేస్తాడు. దాంతో ఎక్స్టింగ్విషర్ పగిలిపోయి రూమ్ అంతా గ్యాస్ తో నిండిపోతుంది. అదే అవకాశంగా మ్యాడీ అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. కానీ అప్పుడు కూడా రెన్ తన వెనకాలే వెంబడిస్తూ ఉంటాడు. తను పరిగెత్తుతూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్రొటెస్ట్ మధ్యలోకి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మ్యాడీ వాళ్ళందరితో ఒక తెల్ల వ్యక్తి నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పడంతో ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ రెన్ ని ఆపుతారు. రెన్ అక్కడ చాలా మంది ఉండడం చూసి గాల్లో కలుపులు జరుపుతాడు. అందరూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. దాంతో పోలీసులు వచ్చి చాలా మందిని అరెస్ట్ చేస్తూ ప్రొటెస్ట్ ని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. అప్పుడే రెన్ మరియు మ్యాడీ కూడా అరెస్ట్ అవుతారు. అనుకోకుండా ఇద్దరు ఒకే పోలీస్ కారులో కూర్చొని ఉంటారు. అందులో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తూ ఉంటారు. దీనికన్నా పెద్ద విషయం ఏంటంటే ఈ అరెస్ట్ చేపించింది గ్రేనే. ఫ్రెండ్స్, గ్రే నిక్ యొక్క
ఫ్రెండ్ అన్నమాట. గ్రే నిక్కి కాల్ చేసి మ్యాడీ దొరికిపోయాడు అని కూడా చెప్తాడు. ఇక ఈ విషయం తెలియగానే నిక్ మధ్యలోనే పోలీస్ కార్ కి యాక్సిడెంట్ చేపించి ఆఫీసర్స్ అందరినీ చంపించేస్తాడు. అండ్ అక్కడ నుండి రెన్ మరియు మ్యాడీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ తీసుకుని వస్తారు. మ్యాడీ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవగానే తన ముందు నిక్ కూర్చొని డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పుడే చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ రెన్ వైపు చూస్తూ మీ డబ్బులు రెన్ దగ్గరే ఉన్నాయి, తనే దొంగిలించాడు అని అంటాడు. అప్పుడు రెన్ లేదు, తను అబద్ధం చెప్తున్నాడు, మన మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, తను చెప్పేది నిజమైతే అందుకు సాక్ష్యం ఏంటి అని అంటాడు. దాంతో ఎవరు చెప్పేది నిజం అని నిక్ కన్ఫ్యూజ్ అవుతాడు. తనకి రెన్ పైన కూడా అనుమానం కలుగుతుంది. దాంతో తను మ్యాడీని సాక్ష్యం అడగగా అవసరం లేకపోయినా కూడా మ్యాడీ అన్ని సాక్ష్యాలు రెన్ యొక్క ఫోన్ లోనే ఉన్నాయి అని చెప్పాల్సి వస్తుంది. తర్వాత నిక్ రెన్ యొక్క ఫోన్ ని తీసుకుంటాడు. రెన్ తప్పు చేశాడు కాబట్టి నిక్ కి ఫోన్ ని సంకోచిస్తూ ఇస్తాడు. అందులోనే చాట్స్ అన్ని చదవటంతో ఇదంతా రెన్నే చేశాడని నిక్ కి తెలిసిపోతుంది. రెన్ క్లారీకి రేపొద్దున 6 గంటలకి రైల్వే స్టేషన్ కి వచ్చే మనం వేరే సిటీకి వెళ్ళిపోదాం అని కూడా మెసేజ్ చేస్తాడు. రెన్ నిక్ మొహం చూసి నేను ఇరుక్కుపోయాను అని అనుకొని అక్కడి నుండి పారిపోవాలని చూస్తాడు. కానీ మధ్యలోనే అందరూ కలిసి తనని పట్టుకుంటారు. ఇక నిక్ తనని ఇదంతా ఎందుకు చేసావు రెన్ అని అడగగా అందుకు రెన్ ఏ సమాధానము చెప్పడు. తన మొహంలో భయం మరియు తప్పు చేశానన్న బాధ రెండూ కనిపిస్తాయి. తర్వాత నిక్ రెన్ మొహానికి టేప్ అంటించి తనని మొహం అంతా టేప్ తో చుట్టేస్తాడు. తర్వాత రెన్ ని వేరే రూమ్ లోకి తీసుకువెళ్తారు. అప్పుడు నిక్ మ్యాడీతో నేను ముందే నిన్ను నమ్మాల్సింది, అప్పుడు నమ్మకం కలగలేదు, కానీ ఇప్పుడు కలిగింది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఆ గ్యాంగ్ లోని ఒక మెంబర్ మ్యాడీని తన ఇంటి దగ్గర దింపడానికి వెళ్తాడు. అండ్ ఆ బిల్డింగ్ నుండి బయటికి రాగానే మ్యాడీకి రెన్ యొక్క శవం కనిపిస్తుంది. అది చూసి మ్యాడీ నా వల్ల అతను చనిపోవాల్సి వచ్చింది అని చాలా బాధపడతాడు. కానీ మ్యాడీ దగ్గర కూడా వేరే దారి లేదు, లేదంటే నిక్ తనని చంపేసేవాడు కదా. మ్యాడీ తన ఇంటికి చేరుకుంటాడు. అండ్ అక్కడే విండో పైన తనకి క్లారీ పేరు కనిపిస్తుంది. యాక్చువల్లీ అది క్లారీ దగ్గర నుండి తనకి మొదట కాల్ వచ్చినప్పుడు మ్యాడీయే దాన్ని అక్కడ అంటిస్తాడు. అప్పుడు మ్యాడీ తన మనసులో నిక్ చాట్స్ అన్ని చదివాడు, అంటే రేపొద్దున 6 గంటలకి తను డబ్బుల కోసం ఖచ్చితంగా వెళ్తాడు. తను క్లారీని చంపకూడదు, ముందే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో క్లారీకి తెలియదు అని అనుకుంటాడు. తర్వాత మ్యాడీ టైం చూడగా 6 అవడానికి ఇంకాస్త సమయం మాత్రమే ఉంటుంది. దాంతో క్లారీని కాపాడటానికి మ్యాడీ తన గురించి కూడా ఆలోచించకుండా రైల్వే స్టేషన్ కి బయలుదేరతాడు. ఫ్రెండ్స్, మ్యాడీ కార్ ని బాగా ఓవర్ స్పీడ్ గా నడుపుతూ ఉండటంతో పోలీస్ ఆఫీసర్స్ తనని వెంబడిస్తూ ఉంటారు. మరోవైపు క్లారీ స్టేషన్ కి చేరుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రెన్ ప్లేస్ లో థియో మరియు నిక్ స్టేషన్ కి వెళ్తారు. వాళ్ళిద్దరూ క్లారీని పట్టుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. మ్యాడీ స్టేషన్ కి దాదాపు చేరుకుంటాడు. కానీ బాగా స్పీడ్ గా నడపడం వల్ల తన కార్ కి యాక్సిడెంట్ అయితే అవుతుంది. దెబ్బలు తగిలినా కూడా మ్యాడీ ఎలాగా అలా పరిగెత్తుకుంటూ స్టేషన్ కి వస్తాడు. తన వెనకే పోలీసులు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ కొంత దూరంలో నిల్చొని ఉండగా థియో తనని చంపడానికి వస్తూ ఉండడం చూస్తాడు. తను గట్టిగా క్లారీని అరుస్తూ తప్పించుకోమని చెప్తాడు. కానీ అప్పుడే పోలీస్ ఆఫీసర్స్ మ్యాడీని ఖచ్చితంగా ఏదో తప్పు పని చేయడానికే స్టేషన్ కి వచ్చాడు అని అనుకుని కాలు పైన షూట్ చేస్తారు. అప్పుడే క్లారీకి తను డేంజర్ లో ఉందని అర్థమయ్యి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. థియో కూడా తన వెనకే వెళ్తూ ఉంటాడు. కానీ పోలీస్ ఆఫీసర్స్ ఉండటం వల్ల ఇతను ఏమీ చేయలేకపోతాడు. అదే అవకాశంగా క్లారీ ఏదో ఒక ట్రైన్ లోకి ఎక్కేస్తుంది. అండ్ వెనక నుండి పోలీసులు మ్యాడీని చూసుకుంటూ ఉండడం చూస్తుంది. వాళ్ళు మ్యాడీని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదంతా దూరం నుండి చూస్తూ నిక్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. చూస్తుంటే తను మ్యాడీని చంపేస్తాడేమో అనిపిస్తుంది. కానీ తన ప్రాణాల గురించి ఆలోచించకుండా మ్యాడీ క్లారీ కోసం ఇదంతా చేస్తాడు. అదే మనం మూవీ ఎండింగ్ లో క్లారీ ఖచ్చితంగా మా అన్నకి ఏదైనా అయి ఉంటుంది, బహుశా తను తిరిగి రాకపోవచ్చు అని అనుకుంటూ ట్రైన్ లో ఏడుస్తూ ఉండటం చూస్తాం. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా సింపుల్ కానీ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.